రాజా భోజుడు రెండో మెట్టుపై కాలు పెట్టగానే శిల్పంగా మారిన చైత్ర విగ్రహం జీవం పొందింది. ఆమె కళ్లలో తెలివి, వెచ్చదనం మెరిశాయి. ఒకరోజు విక్రమాదిత్యుడి గొప్పతనం యుద్ధంలో కాదు, అవమానాన్ని ఎలా ఎదుర్కొన్నాడో దానిలో కనిపించింది అని చైత్ర చెప్పడం ప్రారంభించింది. ఒక ప్రత్యర్థి రాజు తన దూతను ఉజ్జయినికి పంపాడు. ఆ దూత సభలో విక్రమాదిత్యుడిని బహిరంగంగా అవమానించాడు. అతను రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు కాదు అని ఎగతాళి చేశాడు. సభలోని మంత్రులు కోపంతో రగిలిపోయారు. యుద్ధం ప్రకటించండి మహారాజా అని గట్టిగా కోరారు. కాని విక్రమాదిత్యుడు కోపపడలేదు. అతను ఆ దూతను గౌరవంగా చూసి విలువైన కానుకలతో తిరిగి పంపించాడు. అంతేకాదు, నీ రాజును కూడా మా అతిథిగా భోజనానికి ఆహ్వానించండి అని చెప్పాడు. ఆ దూత ఆశ్చర్యపోయాడు. అయినా తన రాజుకు విషయం చెప్పగా ప్రత్యర్థి రాజు కూడా అయోమయంతో ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు. భోజన వేడుక రోజు వచ్చింది. విక్రమాదిత్యుడు అతన్ని ఒక శత్రువులా కాదు, గౌరవ అతిథిలా చూసుకున్నాడు. ఆ రాజు రాజ్య గౌరవాల గురించి మాత్రమే మాట్లాడి అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మర్యాద, ఆ ఉదారత ఆ ప్రత్యర్థి రాజు మనసును కరిగించాయి. తన పాత అవమానం ఎంత పెద్ద తప్పో అతనికి అర్థమైంది. చివరికి అతను సభలోనే అందరి ముందు క్షమాపణ కోరాడు. ఆ క్షణం నుంచి అతను విక్రమాదిత్యుడికి నమ్మకమైన మిత్రుడిగా మారాడు. మంత్రులు అడిగారు, మీరు అతన్ని నాశనం చేయగలిగేవారు కదా, ఎందుకు ఇలా చేశారు మహారాజా? విక్రమాదిత్యుడు శాంతంగా సమాధానం ఇచ్చాడు. యుద్ధం శత్రువును ఓడిస్తుంది కాని అతనిలో ప్రతీకారం పెంచుతుంది. ఉదారత శత్రువును స్నేహితుడిగా మార్చుతుంది. నాకు విజయం కాదు, మిత్రులు కావాలి. చైత్ర భోజని చూస్తూ అడిగింది, ఓ మహారాజా, గత వసంతంలో నిన్ను అవమానించిన శత్రువులను నీవు భోజనంతో సమాధానపరిచావా, లేక కోపంతోనా? భోజుడు తాను కోపంతో స్పందించినట్లు గుర్తుచేసుకుని మౌనంగా మెట్టుపై నుండి దిగిపోయాడు. పాఠం: శత్రువు పట్ల నిజమైన ఉదారత వారిని మిత్రులుగా మారుస్తుంది. కరుణతో గెలిచిన విజయం యుద్ధంతో గెలిచిన విజయాన్ని మించినది. 99% మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.